నాకు చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలా అన్న కాంక్ష చాలా బలంగా ఉండేది. అందుకని నేను అమెరికాను వదిలి ఇండియా వచ్చాను. ప్రస్తుతం జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నాను. మీకు తెలుసు, మన జైరాబాద్ పార్లమెంట్కి 3 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కర్ సార్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. ఆ 5 సంవత్సరాలు మన జైరాబాద్ పార్లమెంట్కి ఏమైనా అభివృద్ధి చేశారా, ఏమైనా నిధులు తీసుకొచ్చారా, ఏ ప్రజా సమస్య పైన పోరాటం చేసి ఏదన్నా సాధించారా, మీరే ఒకసారి ఆలోచించండి. శెట్కర్ సార్ తర్వాత బీబీ పాటిల్ గారు 2 సార్లు బీఆర్ఎస్ టికెట్ పైన ఎంపీగా గెలిచి మనకు ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఆ 10 సంవత్సరాలలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏ మేరకు ప్రజలకు సేవ చేశారు, మన ప్రజల మధ్య తిరిగారా, మనతో మాట్లాడారా, మీరు ఒక్కసారి గమనించండి. వాళ్ళు చేయలేరు. ఎందుకు అంటే వాళ్ళు బడా పారిశ్రామికవేత్తలు కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలిచి ఢిల్లీలో కూర్చొని వాళ్ళ కాంట్రాక్టుల కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ సంస్థల కోసమే పనిచేస్తారు తప్ప ఏనాడు ప్రజల సమస్యల మీద పోరాడింది లేదు, ప్రజల కోసం ఏం చేసింది లేదు. మన దగ్గరకు వచ్చి, మన కాలనీకి వచ్చి, మన ఊరికొచ్చి ఎప్పుడన్నా సభ పెట్టారా, మన సమస్యల గురించి అడిగారా, ఏమన్నా తెలుసుకున్నారా, మీరే గమనించండి. అలాగే కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, ఆల్మోస్ట్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని మనకు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి 2 సార్లు గెలిపించుకున్నాడు. ఇప్పుడు అదే ఆనవాయితీగా హైదరాబాద్ లో పుట్టి పెరిగిన గాలి అనిల్ కుమార్ గారిని బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి మళ్ళా మన నెత్తిన పెట్టబోతున్నారు. ఆయన స్థానికుడు కాదు, నాన్ లోకల్. అలాంటి వ్యక్తి మన జైరాబాద్ పార్లమెంట్కి వచ్చి ఏం చేయగలరని మీరు ఒకసారి ఆలోచించాలి. మన జైరాబాద్ పార్లమెంట్ ఒక గ్రామీణ ప్రాంతం. మనకి ఇక్కడ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయి. ఈ సమస్యలు గాలి అనిల్ కుమార్ గారికి తెలుసా? ఏమన్నా చేయగలుగుతాడా? స్థానికంగా ఉండగలుగుతాడా? మీరే ఆలోచించండి. ఆయన ఎన్నోసార్లు పటాన్చెరు టికెట్ కోసం, నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ కోసం, మెదక్ పార్లమెంట్ ఎంపీ టికెట్ కోసం పోరాడి ఇప్పుడు అవి రాక మన జైరాబాద్ పార్లమెంట్ కు అభ్యర్థిగా వస్తున్నారు. అలాంటి వాళ్లకు ఓట్లేస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? మీరే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్రెడీ మనం చూసాం, 15 సంవత్సరాల నుంచి 2 నాయకులు ఏమీ చేయలేకపోయారు. ఏనాడు పార్లమెంట్ లో ఏ సమస్య మీద కూడా మాట్లాడలేరు. అలాంటి వాళ్ళు మళ్ళీ మనకు ఈ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా మన ముందుకు వచ్చి ఓట్లు అడగబోతున్నారు. అలాంటి వాళ్లకు మనం ఓటు వేస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? మీరే ఆలోచించండి. వాళ్ళకి ఎలాంటి సిద్ధశుద్ధి లేదు. వాళ్ళకంతా ఖర్చు పెట్టిన డబ్బుని 10 సంపాదించుకోవడం తప్ప అంతకు మించి ఏమీ చేయలేరు. మన ప్రాంతానికి రారు. బీబీ పాటిల్ సార్కి అయితే అసలు తెలుగే రాదు. ఏమి మాట్లాడతారో ఆయనకే తెలియదు. మన సమస్యలే తెలియనప్పుడు మన సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేస్తారు? మీరే ఒకసారి ఆలోచించాలని మనవి చేస్తున్నాను. నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. అన్ని కులాలు, అన్ని మతాలు సమానమే, మనమందరం ఒకటే అనే నినాదంతో నేను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. నాకు మీరు దీవిస్తే, నేను తప్పకుండా ఎంపీగా గెలిస్తే ప్రతి సమస్యను, చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య దాకా పార్లమెంట్ లో మాట్లాడతాను. ప్రధానమంత్రితో మాట్లాడతాను, కేంద్ర మంత్రులతో మాట్లాడతాను. నాకేమీ భయము లేదు. ఎందుకు అంటే నేను నిస్వార్థంగా సేవ చేయడానికి వచ్చాను, స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చాను. ప్రతి సమస్య మీద నేను 1కి 10 సార్లు కేంద్ర ప్రభుత్వానికి మాట్లాడి కావాల్సిన నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి శాయశక్తుల నిరంతరం మీ అందరి మద్దతుగా కృషి చేయడం జరుగుతుంది. అందుకని మీరు ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థిని గెలిపిస్తే తప్ప ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎంతో పేదరికం ఉంది. గ్రామాలలో చాలా మందికి కావాల్సిన పథకాలు దొరకట్లేదు. వచ్చిన గవర్నమెంట్ పథకాలు కానీ, సబ్సిడీలు కానీ మధ్యలోనే వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే నిజాయితీ గల ప్రజాప్రతినిధి మన మధ్యలో లేడు. వచ్చిన వాళ్ళందరూ దొంగలే. వాళ్ళందరూ సంపాదించుకోవడం తప్ప ప్రజలకు సేవ చేయాలన్న ధ్యాస, నిస్వార్థంగా బతకాలన్న ధ్యాస ఏమాత్రం లేదు. ఇది మారాలంటే స్వచ్ఛందంగా సేవ చేయగలవాడు, నిజాయితీగా ప్రజల కోసం బతికే ఒక స్వతంత్ర అభ్యర్థి మీరు మద్దతు ఇస్తే తప్పకుండా చేసి చూపిస్తాను అని మనవి చేస్తున్నాను. నేను మళ్ళీ నామినేషన్ వేసినాక మీ ముందుకు వస్తాను, నా గుర్తు చెప్తాను. దయచేసి ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చి చూడండి. తప్పకుండా మన ప్రాంత సమస్యలే కాదు, యావత్ భారతదేశ సమస్యల పైన నేను పార్లమెంట్ లో మాట్లాడి ప్రతి బిల్లు పైన చర్చించి అన్ని నేను చేస్తాను. మీ మద్దతు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.